హిడింబ రాక్షసుడు పాండవులను చూసి తినాలి అని అనుకుంటాడు. కానీ హిడింబి భీముని చూసి ప్రేమలో పడింది. హిడింబ రాక్షసుడికి తెలియకుండా హిడింబి భీముని వెళ్ళిపోమని హెచ్చరిస్తుంది. కానీ అప్పటికే హిడింబ అక్కడికి వెళ్తాడు. భీముణ్ణి అతని సోదరులని తన్నడానికి ప్రయత్నిస్తాడు. కానీ వాడికి తెలియదు వాడు తలపడేది 1000 ఏనుగుల బలం ఉన్న భీమసేనుడితో అని. వాళ్ళిద్దరూ ఎంతో క్రూరంగా యుద్ధం చేస్తారు. భీముడు హిడింబాని అంతం చేస్తాడు. అన్న శవాన్ని పట్టుకొని హిడింబి ఏడుస్తుంది. భీముడు వెళ్ళి, అన్న అంటే అంత ఇష్టం ఉంటే ఎందుకని నన్ను కాపాడాలని చూశావు? హిడింబి తన మనసులో ఉన్న మాటను వివరిస్తుంది. మిమ్మల్ని చూడగానే మీతో ప్రేమలో పడిపోయా, నన్ను పెళ్లి చేసుకోండి అని అడుగుతుంది. భీముడు హిడింబి మనసును ఇంకా బాధ పెట్టడం ఇష్టం లేక ఒక షరతు పెడతాడు. ఏమిటి అంటే, మనకు సంతానం కలిగేంత వరకే నీ వెంట ఉంటాను, తర్వాత నేను వెళ్ళిపోతాను అని అంటాడు. అందుకు హిడింబి కూడా ఒప్పుకుంటుంది. వాళ్ళకి అడవిలోని కుంతీదేవి మరియు అతని సోదరుల సమక్షంలో వివాహం జరుగుతుంది. కొంతకాలం తరువాత హిడింబి గర్భం దాల్చుతుంది. భీముడు హిడింబితో అంటాడు, నా కుమారుణ్ణి చూడ్డానికి నేను మళ్ళీ వస్తాను అని మాట ఇచ్చి వెళ్ళిపోతాడు. కానీ అప్పుడు హిడింబికి రాక్షసుడికి వైరం పెరుగుతుంది. ఆ ఒత్తిడి తట్టుకోలేక అందరికీ దూరంగా ఒక ఇల్లు కట్టుకుని లోపల ఒక పెద్ద మట్టి కుండ నిర్మించి అందులో అప్పుడే పుట్టిన తన కుమారుని పెడుతుంది. తన పిల్లాడి రక్షణ కోసం ఆ మట్టి కుండను పెడుతుంది. తరువాత ఆ పిల్లాడు ఆ కుండను పగలగొట్టి బయటకు వస్తాడు. అది చూసి తన కుమారుడికి ఘటోత్కచ అని పేరు పెడుతుంది. ఘాట్ అనగా కుండ, కచ అనగా లేచినవాడు అనే అర్థం వస్తుంది. హిడింబి తన కుమారుణ్ణి భీముడికి చూపించాలి అని ఎదురు చూస్తూ ఉంటుంది.